రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వానాకాలం రైతు భరోసా పథకం అమలుకు రంగం సిద్దమైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. ముఖ్యంగా తొలి విడతలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే నగదు జమ చేస్తారా, లేక అర్హులైన రైతులకు ఒకేసారి నిధులు విడుదల చేస్తారా అనే అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత చర్చ సాగుతుంది. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోవడంతో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తామని పలుమార్లు ప్రకటించింది. దీంతో తొలి విడతలో 5 ఎకరాల్లోపు రైతులకే నిధులు జమ చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఒకేసారి నిధులు జమ చేస్తారని మిగతా వారు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలతోనే పూర్తి స్పష్టత రానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 9,000 కోట్లను కేటాయించారు. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో రోడ్లు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చారని, ఇప్పుడు సాగు భూములకు మాత్రమే భరోసా ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా యాసంగి సీజన్ కు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా సరిగా ఇవ్వలేదు. కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. దీంతో రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్ కు ఒకే విడతలో రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి లిమిట్ ఉండాలని డిమాండ్ పెరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు నిధులు వద్దని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా లిమిట్ విధిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 7 ఎకరాలలోపు వారికి భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 1.50 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని భూములు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ భూములను భరోసా నుంచి ఇప్పటికే తీసేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం మొత్తం అన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీఎం రైతు ఆశీర్వాద సభ జరుగుతుంది. ఈ సభ ద్వారా రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే యాసంగి పంట ముగిసిన తర్వాత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ మొదట్లోనే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే మొదటగా 1 ఎకరం, 2 ఎకరాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా అంటే ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. కాకుంటే రేపు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాతకి ఎన్ని ఎకరాల రైతులకు పడుతుంది అనేది కూడా తెలవబోతుంది. అయితే గతంలో ప్రభుత్వము రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తుంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంత రైతు భరోసా నిధులు వేయడంలో ఆలస్యం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కి మొదటి దశలోనే వేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎంతమంది రైతులకు అనేది ఒక క్లారిటీ లేకపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొంత ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో మొత్తం కూడా 73 లక్షల మంది రైతులకు ఈ భరోసా అందించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇందుకోసం దాదాపు 9,000 కోట్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. దానికి సంబంధించి సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని గత కొంతకాలంగా కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. గత ప్రభుత్వంలో కూడా అటు రోడ్లు, గుంతలుగా రైతు భరోసా ఉన్న భూములకు రైతు భరోసా ఇచ్చారు. ఇప్పుడు సాగు భూములకు మాత్రమే భరోసా ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది. యాసంగి సీజన్ కు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ భరోసా సరిగ్గా ఇవ్వలేదన్న ఒక ఆరోపణలు వచ్చాయి. కేవలం 2 ఎకరాలకు ఉన్న రైతులకు మాత్రమే ఈ భరోసా అందింది. దీంతో రైతులు ప్రభుత్వం పట్ల కొంత ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవం. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే
యాసంగి పంట సీజన్ భరోసా అందింది. ఇప్పుడు ఆ ఖరీఫ్ సీజన్ కు ఒకే విడతలో రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. కాకుంటే 5 ఎకరాల 2 ఎకరాల లోప అనేది కూడా ఒక క్లారిటీ లేకపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అదే ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఖరీఫ్ సీజన్ లో 7 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా నిధులు జమ చేయాలని భావించినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,50,00,000 ఎకరాల సాగు భూమి పట్ట భూమి ఉండగా అందులో దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి అటు రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములకు సంబంధించి ఎందుకు పనికి రాకుండా ఉన్న భూములు ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ భూములకు కూడా భరోసా తీసివేయాలనేది మొదటి నుంచి భావిస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని తొలగించలేకపోతా ఉంది. అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో దాన్ని తొలగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు సీఎం ఈ రైతు ఆశీర్వాద సభలో నిధులను విడుదల చేయబోతున్నటువంటి తరుణంలో రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పంటకు సంబంధించి కూడా ఏదైనా ప్రకటన ఉంటుందా అనేది కూడా రైతులు కొంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈసారి రైతులకు ఇబ్బందులు ఎక్కడ ఏర్పడకుండా అన్ని ఒకేసారి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ నిధులు జమ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అధికారులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి రైతులు కూడా ఎవరైనా ఉంటే జూలై 15 లోపే కూడా ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. జూలై 15 దాటితే మళ్ళీ అవకాశం లేదన్నది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికీ కొంత భరోసా అందని రైతులు కూడా ఆయా అప్లికేషన్లను వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చారు. అన్న సమస్యలు అంటే బ్యాంకు సమస్యలు కానీ ఇతర సాంకేతిక ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటే ఈ భరోసా నిధులు పడతాయని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పూర్తిగా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిధులను జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థాంక్స్ రాకేష్.